ఈ వీడియోలో నేను మీకోసం చికెన్ ఘీ రోస్ట్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడము. రెసిపీ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాను, అవి జాగ్రత్తగా విని ఫాలో అవ్వండి. ఒక్కసారి ఈ ఆదివారం ట్రై చేయండి, ఇల్లిల్లపాది మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. నేను మీ రెసిపీ రాంబాబు, ఇది మన యూట్యూబ్ ఛానల్. ముందుగా చికెన్ ఘీ రోస్ట్కి చాలా ఇంపార్టెంట్ మసాలా ముద్ద, అది ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కళాయి పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ మీద. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, దీంతో పాటు 1/2 టేబుల్ స్పూను మిరియాలు కూడా వేసుకోండి. ఇలాగే ఎండుమిరపకాయలు ఒక 4 వేసి వీటిని కలుపుతూ ఆ మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు 2 నిమిషాలు అన్నిటితో కలిపి ఫ్రై చేశాక మనకి రెసిపీ మంచి కలర్ రావాలి అనుకుంటే 2 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కానీ లేకపోతే బెంగళూరు మిర్చి అంటారు అది కానీ ఇలా కట్ చేసి వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఒకవేళ ఈ చిల్లీస్ మీ దగ్గర లేకపోతే కంగారు పడద్దు, ఇందాక వేసిన ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోండి. ఇవి ఓన్లీ కలర్ కోసమే వాడుతున్నాం. ఇలా మొత్తం 4 నిమిషాలు ఫ్రై చేశాక మెంతులు 1/2 టేబుల్ స్పూన్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలా చూపించాను కదా, అంత వేసుకొని ఇంకో నిమిషం ఫ్రై చేసి కళాయి ఆపేసి చల్లార్చుకొని అప్పుడు ఒక గ్రైండర్ గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు వీటితో పాటు తొక్క తీసినవి వెల్లుల్లి రెమ్మలు ఒక 10 వేసుకోండి. అలాగే తొక్క తీసినవి అల్లం ముక్కలు వేసుకోండి. 2 ఇంచుల నుంచి 3 ఇంచుల అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేస్తే మనకి పౌడర్ వస్తుంది అనమాట. దీన్ని స్పూన్తో లాగేసి మధ్యలోకి తెచ్చేసుకొని 3 టేబుల్ స్పూన్ చింతపండు రసం, 3 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకోండి. చింతపండు రసం ఎలా చేయాలో తెలుసుకోకపోతే గోలీ అంత చింతపండుని నీళ్ళల్లో ఒక పావు గంట సేపు నానబెట్టుకోండి. కొంచెం నీళ్ళల్లో పావు గంట తర్వాత రసంలో ఉన్న చింతపండు గుజ్జంతా దిగిపోతుంది. ఆ గోలీ పడేయండి, రసం వేసేయండి, మంచి మసాలా ముద్ద రెడీ. ఇప్పుడు రెండో అతి ముఖ్యమైన స్టెప్ మనకి చికెన్ మ్యారినేట్ చేసుకోవడం, అది ఎలా చేయాలో చూపిస్తాను. 400 గ్రాముల చికెన్ తీసుకోండి. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మీడియం సైజ్ ముక్కలు, మరీ చిన్న అక్కర్లేదు. ఈ 400 గ్రాములకి చికెన్కి క్లియర్గా సరిపడేలాగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఇందులో మసాలా ముద్ద చేసాం కదా, ఇది పర్ఫెక్ట్గా 1/2 కేజీ వరకు మనకు సరిపోతుంది అనమాట. అలాగే 5 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. పెరుగు బాగా చిలకరించి వేసుకోండి, అప్పుడే మీకు ఇలా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్ని బాగా కలిపేసుకొని మనమైతే బాగా పట్టించేసుకోవాలి చికెన్కి ఇక్కడ వేసిన మసాలాలన్నీ. ఉప్పు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. వీడియోలో మిస్ అయిపోయింది, క్షమించండి, రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఇదైతే బాగా కలిపేసాం కదా, ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టండి చాలు. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే ఫైనల్ స్టెప్ ఘీ రోస్ట్ చేయడం. ఒక కళాయి పెట్టుకోండి, 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. 5 వరకు వేసుకోవచ్చు, మీకు ఘీ అంటే బాగా ఇష్టమైతే. 3 అయితే కంపల్సరీ వేసుకోండి టేబుల్ స్పూన్స్ ఘీ. ఇది బాగా కరిగించుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు లేదా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఇలా కలుపుతూ ఆ ఘీలోనే బాగా మగ్గించుకోవాలి. దీనికోసం మీకు ఒక 3 నిమిషాలు అయితే టైం పడుతుంది. 3 నిమిషాల తర్వాత దీంట్లోకి కరివేపాకు రెమ్మలు వేసుకోండి, ఒక 10 దాకా. వాటిని కూడా కలుపుతూ ఇంకో నిమిషం ఇలాగా మగ్గించుకోండి. ఉల్లిపాయ బాగా మగ్గాలండి, అది గుర్తుపెట్టుకోండి. మీకు కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్లేదు. ఇక్కడ చూపించినట్టు ఉల్లిపాయ మగ్గాక మాత్రమే మన చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ చికెన్ ముక్కలన్నీ వేసేసుకోండి. అలాగే కొంచెం ముద్ద మిగిలిపోద్ది మసాలా ముద్ద లాస్ట్లో, అది కూడా వేసేయండి, అది మాత్రం పడేయకండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషను బాగుందా లేదా అని కొంచెం కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్కి రీచ్ రావట్లేదు ఫ్రెండ్స్, చాలా కష్టపడి చేస్తున్నాను. చిన్న యూట్యూబర్స్ని కదా, మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేస్తేనే మాకు వ్యూస్ వస్తాయి, లేకపోతే రావు. సో కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు వదిలేయాలి మీడియం ఫ్లేమ్ మీద. 15 నిమిషాల తర్వాత మీరు తీసి చూసుకుంటే మొత్తం దగ్గరికి ఇంకిపోయి మనకి ఏదైతే ఉల్లిపాయ చికెన్ నుంచి వచ్చే వాటర్ కూడా దగ్గరికి ఇంకిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకో 2 నిమిషాలు కలిపేసుకోండి, వాటర్ లేకుండా దగ్గరగా చేసేసుకోండి. అంతే, చికెన్ ఘీ రోస్ట్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. తప్పులే ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రెసిపీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేను మీ రెసిపీ రాంబాబు, ఇది మన యూట్యూబ్ ఛానల్.